బెత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ఆగుదాం. కొంచెం సౌండ్ తగ్గించండి. ఇక్కడ ముందున్నారా? కొంచెం ఈ మానిటర్ సౌండ్ తగ్గించండి. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్రతి ఒక్కరు శ్రద్ధ కూర్చొని మన వాక్యాన్ని విందాం. చదివిన వాక్య పఠనాలు క్రిస్మస్ చేస్తున్న మనకి అనేక క్రిస్మస్ల్లో మనం అటెండ్ అయ్యాం కనుక ఆ వాక్యాలు మనకు తెలుసు అనుకుంటాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరిగేసి ప్రశ్నించుకుంటే నీకేమన్నా అర్థమైందని అడిగితే మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. క్రిస్మస్ లెవెల్ లేదంటే సండే స్కూల్ లెవెల్ నుంచి క్రిస్మస్ వాక్యాలు బట్టి పట్టాం, అప్పగించాం. వీటి మీద అవగాహన ఉందని మనం అనుకున్నాం, కానీ అసలు విషయాన్ని గాలికి వదిలేస్తాం. ఏముందా రెండవ అధ్యాయంలో? ఒక చరిత్ర ఉంది. ఏముందా రెండవ అధ్యాయంలో? ఒక రాజకీయ వ్యవస్థ ఉంది. మైక్ ఆఫ్ చేయమ్మా. ఎవరు మైక్ ఆన్ చేసి? మైక్ ఆఫ్ చేయ. ఏముందా క్రిస్మస్ వార్త? ఏముంది ఈ అధ్యాయంలో అంటే, ఆ రోజు జరుగుతున్న సమకాలీన పరిస్థితులకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి సంబంధం ఉంది. మన క్రిస్మస్ అనగానే ఏమనుకుంటున్నామంటే, వచ్చాము, హడావుడిగా కొంచెంసేపు తిరిగాము, ఎవరి బట్టలు ఎలా ఉన్నా చెక్ చేసుకున్నాము, కలువ మెతుకులు తిన్నాం, కట్ చేసిన కేక్ ఎడతే ఒక గొడవ, ఎట్టకపోతే ఒక గొడవ, పార్టీస్తో ఒక గొడవ, ఇవ్వకపోతే ఒక గొడవ, బయట వాళ్ళు పండుగ ఉంది, మనకు కూడా ఒక పండుగ ఉందని తిరిగేసి వెళ్ళిపోతున్నాం. కానీ అది కాదు. మన క్రైస్తవ్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, బయట వారి పండగలకి అంబరాలు సంబరాలు ఉంటాయి, కానీ మన పండగకి లోకానికి ఒక మెసేజ్ ఉంటుంది. సమాజానికి మనం నేర్పించాల్సిన ఒక నిలువెత్తు పరమార్థం ఉంది మన పండగలకి. ఏముందంటే, కొంచెం భయపడే విషయాలు ఉన్నాయి. అక్కడ రాస్తున్నాడు చూడండి. రాజు అయిన ఏ రోజు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట. మత్తయి గారు రాస్తున్నప్పుడు అనగనగనగా రాయట్లేదు. మత్తయి గారు రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాడు? ఇది జరిగిన చరిత్ర. ఇది ఎవరో ఊహించి రాసిన పుక్కిట పురాణం కాదు. మన ట్రెండ్లో మాట్లాడుకున్న వర్డ్స్ దానికి అప్లై చేస్తే మిథాలజీ కాదు. ఇది ఎవరో ఊహించి రాసిన కదా, ఇది జరిగింది. ఈ జరిగిన చరిత్ర జరుగుతున్న చరిత్రకి, జరగబోతున్న పరిస్థితులకి సంబంధం ఉండే కాలాన్ని, రాజకీయాన్ని, అధిపతుల్ని ఒక్కసారి అటెన్షన్లోకి తీసుకొచ్చిన ఒక ఈవెంట్ జరిగింది చరిత్రలో. ఆ జరిగిన చరిత్రనే రాస్తున్నాడు మత్తయి గారు. రాస్తూ, మత్తయి అనగానే ఎవరో ఖాళీగా కూర్చున్న కవి, పని పాట లేనాడు అనుకోకండి. మత్తయి గారు అంటే ఎవరంటే, ఆ రోజుల్లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన బాగా లెక్కలు ఎరిగిన వాడు, సమాజం మీద అవగాహన ఉన్నవాడు, చరిత్ర మీద అవగాహన ఉన్నవాడు, రాజకీయం పట్ల అవగాహన ఉన్నవాడు. యేసుప్రభు యొక్క పుట్టుకని బాగుగా పరిశీలించి ఇది వాస్తవం అని తెలిసిన తర్వాత తన లంచాలు చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి, ఆ లంచాల లాభాల కన్నా యేసుప్రభు వెనకాల శ్రమలే ప్రాముఖ్యమని వచ్చేసిన ఒక ప్రముఖమైన వ్యక్తి మత్తయి. ఆ మత్తయి తన కళ్ళ ముందు జరిగిన విషయాల్ని బాగుగా నమ్మిన తర్వాత, ఆ చరిత్ర బాగుగా ఎరిగిన తర్వాత, నా తదనంతరం విషయాలు ప్రపంచానికి తెలియాలని, మా సమకాలంలో జరిగిన విషయాలు, మెస్సయ్య యొక్క సంగతులు తర్వాత తరాలకు తెలియాలని ఆ కొన్ని రికార్డ్స్ తయారు చేస్తే, ఆ రికార్డ్స్లో ఉన్న రికార్డెడ్ బుక్నే మత్తయి సువార్త అంటున్నాం. ఆ మత్తయి సువార్త రాస్తే ఏమంటున్నాడు? అనగానగా అంటలేదు. ఒక రాజు ఉన్నాడు, యూదులకు రాజు పనిచేస్తున్నారు. ఎవరి రాజు అంటే, రోమా ప్రభుత్వం తరపున నియమింపబడిన ఒక రాజు. మన ట్రెండ్లో మాట్లాడుకుంటే వాడు రాజు కాదు, మళ్ళీ చెప్తున్నాను, మన ట్రెండ్లో మాట్లాడుకుంటే ఒక గవర్నర్ క్యాడర్లో ఉన్నాడు. మరి రాజుకి ఎందుకు పిలుస్తున్నట్టు? ఇప్పుడు మనకంటూ గవర్నర్స్ అనే ప్రజాపాలన ప్రభుత్వాల్లో మన కేటగిరీలో అతను గవర్నర్ కేటగిరీ ఇచ్చి మనం పిలుచుకుంటాం. కానీ ఆ రోజుల్లో యూదులకు రాజు అంటే
రోమా ప్రభుత్వానికి చక్రవర్తి రాజుగా ఉంటే ఆ చక్రవర్తి కింద 4 జోన్స్, అంటే దేశానికి 4 భాగాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని 4 భాగాలు విడదీస్తే ఈ 4 భాగాలకి 4 ఏరోదుల్ని పెడతారు. ఆ 4 ఏరోదుల్లో మహా ఏరోదే ఇక్కడ కనబడుతున్న 2వ అధ్యాయంలో ఉన్న ఏరోదు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, విషయం ముందుకెళ్ళాక అర్థమవుతుంది. 4 ఏరోదులు అంటే దేశానికి 4 దిక్కులు ఉంటే ఆ 4 దిక్కులకి 4 ఏరోదులు పెడితే వీళ్ళందరి మీద, అంటే ఇలా చిన్న రాజులుగా పరిపాలిస్తే వీళ్ళందరి మీద పెద్ద రాజు ఎవరంటే కైసర్ అంటారు. కైసర్ ఔగుస్తు అని చదువుతాను చూసారా, కైసర్ అంటారంటే రోమాకి చక్రవర్తిని కైసర్ అంటారు. ఆ కైసర్ కింద పనిచేసే వాళ్ళు ఏళ్ళు యూదుల మీద ఏరోదుని పెట్టారు. యూదుల మీద ఏరోదుని రాజుకి ఎందుకు పెట్టారంటే మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఏరోదుని రాజుగా పెట్టారంటే దానికి కారణం ఒకటే. దానికి కారణాలు ఏంటంటే మీరు జాగ్రత్తగా చూస్తే యూదులకు ఒక పట్టాన్న ఒక గొడవ ఉండదు, వాళ్ళకి అన్నీ గొడవలే. వాళ్ళకి మత గొడవలు ఉన్నాయి, సాంప్రదాయమైన గొడవలు ఉన్నాయి, ఇస్రాయేల్ దినం పాటించకపోతే గొడవలు ఉన్నాయి, 1, 2 అన్నీ గొడవలు. ఈ గొడవలన్నీ చక్కపెట్టడానికి ఆ పైన కైసరు ఉంటే సరిపోదు. ప్రతి గొడవ చక్రవర్తి తీసుకెళ్తానంటే కుదురుద్దా? ప్రతి గొడవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తానంటే కుదురుద్దా? స్థానిక పంచాయతీలో ప్రెసిడెంట్లు ఉంటారు, ఆ తర్వాత జిల్లా సంబంధించిన నాయకులు ఉంటారు, ఆ తర్వాత రాష్ట్ర నాయకులు ఉంటారు. ఇవన్నీ దాటి తేలకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ ముఖ్యమంత్రి కూడా దగ్గర తేలకపోతే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఇంత తతంగ కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు కనుక ఇక్కడ ఏం చేస్తారంటే చిన్న సైజు రాజుని పెట్టారు. ఆ రాజుల్లో ఒక రాజు హేరోదు. అంటే వీళ్ళకి తెల్లారితే గొడవ. ఏ రోజులు ఎలా వచ్చారని ఎవరిని అడిగితే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చరిత్రలో యాకోబు గారు ఉన్నారుగా, ఆ యాకోబు గారు అన్నీ ఉంటారుగా, యాసావు. ఆ యాసావు కొడుకులు పుడితే ఆ యాసావు కొడుకు పుట్టిన కొడుకుల్ని ఎదోమీలు అంటారు. ఆ ఎదోమీల నుంచి వచ్చిన వాళ్ళే ఏరోదీలు అన్నమాట. ఈ ఏరోది వర్గం అలా వచ్చింది. ఇలాంటి వారిని చిన్న రాజులుగా పెడితే ఈ రాజులు పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజు దగ్గరకు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారట. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ప్రశ్న అడుగుతుంటే మీరు జాగ్రత్తగా ఉండండి. రాజు దగ్గరకు వచ్చి రాజు ఎక్కడని అడిగితే రాజుకి ఎలా ఉంటుందండి? కంగారు వచ్చింది అడిగి. రాజు దగ్గరికి వచ్చి రాజు ఎక్కడంటే మరి నేనెవడిని? నేను రాజుకుండగా రాజు అట్నంటే మరి నేనెవడిని? నెక్స్ట్ ఎవడు? ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాడికి ఒక విషయం హిస్టరీలో స్ట్రైక్ అయింది. నేను రాజుకుండగా రాజు ఎక్కడని అడుగుతున్నారంటే కొత్త గవర్నమెంట్ ఏదన్నా ఫామ్ అవుతే సెంట్రల్లో ఉన్న రోమ ప్రభుత్వం ఎవరిని అడుగుతుంది? యారా అబ్బాయి, నీ నియోజకవర్గంలోనే ఏదో కొత్త ప్రభుత్వం ఏర్పడిందట, నువ్వు ఏం చేస్తున్నావు? తినేసి దొలుతున్నావా? నీ కిందే కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? పైన ఉన్న చక్రవర్తి ఏ రోజున అడుగుతారు కనుక ఎవడరా మన ఏరియాలో కొత్తగా రాజు వచ్చేది ఎక్కడ అని ఒక్కసారి చెక్ చేసుకుంటే వాళ్ళ చెకింగ్లో వాళ్ళకి తేలింది ఏంటంటే మన ఏరియాలోనే మన నియోజకవర్గంలోనే క్రీస్తు పుట్టబోతున్నాడని ఒక సంగతి బయటకు వచ్చింది. అయినా అడుగుతున్నాను, వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు మీరు జాగ్రత్తగా వినండి. వచ్చిన వారు ఏం అడగకుండా మేము బంగారం ఇస్తాము, సాంబ్రాన్ని ఇస్తాము, బోళం ఇస్తామని ఏం చెప్పకుండా ఒకటే మాట్లాడగారు, రాజు ఎక్కడా అని. కానీ మన క్రిస్మస్ వర్తమానాలన్నీ దేని చుట్టూ తిరిగాయి? బంగారం చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోళము. నేను అడుగుతున్నాను, బంగారం సాంబ్రాన్ని చుట్టూ తిరిగేమే తప్ప ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసినా అసలు విషయాన్ని గాలికి వదిలేసామా లేదా? ఎంతసేపు బంగారం అడుగుతున్నాను. జ్ఞానులు ఎందుకు వచ్చారనగానే 3 పదార్థాలు పట్టుకొచ్చారు. మరికొంతమంది ఏమన్నారంటే 3 వచ్చారన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే ఈ పదార్థం ఇవ్వడానికి ఇంత కష్టపడి వచ్చారు అంటున్నారు. కానీ గుర్తుపెట్టండి, ఈ పదార్థాలు ఇవ్వడానికి ఇంత దూరం రావడంత అవసరం ఉందా? ఎక్కడో తూర్పు దేశాల చరిత్ర ప్రకారం వాళ్ళు దాటుకుని వస్తే వాళ్ళకి 2 ఏళ్ళు పట్టింది. ఎన్ని ఏళ్ళు? 2 ఏళ్ళు. అరేబియా ఎడారు దాటి ఈ ప్రాంతాలన్నీ దాటి అవన్నీ దాటుకుని వస్తే 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది కనుక ఆ నక్షత్రం చూసిన సమయాన్ని, వీళ్ళు వచ్చిన సమయాన్ని 2 లెక్కలేసుకుని ఎన్ని సంవత్సరాల్లో పిల్లల్ని చంపేమన్నాడు ఏరోదుగాడు? 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపమన్నాడు? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఎందుకు చంపమన్నాడు అంటే కారణం ఒకటే. కారణం ఏంటంటే వాళ్ళు నక్షత్రం పుట్టిన సమయానికి క్రీస్తు పుట్టిన సమయానికి 2 లెక్కలేసుకుని వాళ్ళు అంత దూరం ఇక్కడ ప్రయాణం చేసేసరికి 2 సంవత్సరాలు పట్టింది కనుక 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపమన్నాడు. ఇప్పుడు ప్రశ్న, 2 సంవత్సరాల ప్రయాణం చేసి వచ్చి సాంబ్రాన్ని ఇవ్వడానికి వచ్చారంటే ఏమైనా బాగుందా? అడుగుతున్నాను, ఇజ్రాయెల్ దేశంలో సాంబ్రాన్ దొరకదా? మనకన్నా మంచి సాంబ్రాన్ దొరుకుతుంది. ఇంకా మనదే డొల్లు సాంబ్రాన్. ఇజ్రాయెల్ దేశంలో బోళం దొరకదా? ఇజ్రాయెల్ దేశంలో బంగారం దొరకదా? మనకన్నా నెంబర్ 1 గోల్డ్ గల్ఫ్, ఇంకా ఇజ్రాయెల్, జోర్డాన్, ఆఫ్రికా ఈ ఏరియాల్లోనేగా మంచి గోల్డ్ దొరుకుతుంది. వాళ్ళకి గోల్డ్ దొరకదా?
మరి వాళ్ళకి బంగారం దొరుకుతుంది, సాంబ్రాణం దొరుకుతుంది, బోళం దొరుకుతుంది. సాంబ్రాణం అంటే మనకు తెలుసు, బోళం అంటే తెలుసు. మనకన్నా మంచి బంగారం, మంచి సాంబ్రాణి దొరుకుతుంది. కానీ ఇవి ఇవ్వడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారంటే ఏమైనా బాగుందా? కానీ కాదు. అంటే ఇంతకు మించిన ప్రాముఖ్యమైన సంగతి ఉంది. ఏముంది ఆ ప్రాముఖ్యమైన సంగతి అంటే, రాజు ఎక్కడా అని అడిగారు. ఏంటది? రాజు ఎక్కడంటే వీళ్ళ భుజాల మీద మోసుకొని వచ్చిన ఆ ప్రాముఖ్యమైన సంగతి, రాజు ఎక్కడ. ఇప్పుడు ప్రశ్న, ఈ రాజు గొడవ ఏంటి? ఇదేంటో మీకు అర్థమైతే జాగ్రత్తగా వినాలి. ఈ రాజు గొడవ ఏంటో మీకు అర్థమైతే మీ పంచాయతీ రాజకీయాలు మీకు అర్థమవుతాయి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ రాజు గొడవ ఏంటో మీకు అర్థమైతే మన స్టేట్లో జరుగుతున్న పొలిటికల్ సైన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ రాజు గొడవ ఏంటో మీకు అర్థమైతే ఆ జెండాల మోయడం మానేస్తారు. ఈ రాజు కూడా మీకు అర్థమైతే ఈ దొంగ వాగ్దానాలు నమ్మడం మానేస్తారు. ఈ రాజు కూడా మీకు అర్థమైతే ఈ అయ్యంగారుల్ని మన చర్చిల్లోకి పిలిచి ఆ పని పాట లేని బ్యాచ్తో మన బైబిల్ చదివించడం మానేస్తారు. నేను సీరియస్గా చెప్తున్నా. మనకు అర్థమైతే దేనికి దూరంగా ఉండాలి, రాజకీయానికి ఎందుకు దూరంగా ఉండాలి, ఆయన రాజ్యంలోకి ఎందుకు ఉండాలి నీకు అర్థం కావాలంటే ఈ రాజు అనే కాన్సెప్ట్ ఏంటో నీకు అర్థం కావాలి. ఇది చిన్న విషయం కాదు. యాభాలాభంగా వచ్చి సాదాసీదాగా తిరిగి రాజు పుట్టాడని చెప్పుకునేంత వెళ్ళిపోయేంత ఈజీ కాదు. ఈయన రాజు అని నువ్వు చెప్పావు అంటే ఈయన కన్నా నీకు ఎవరు ఇంకా ప్రాముఖ్యము కాదు. ఏముంది ఈ రాజు గొడవ? ఏముంది? ఒక్కసారి దాన్ని అలా వదిలి ఆదికాండం రండి త్వరగా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని పలికిన. ఇప్పుడు బాగా వినాలి. రాజు అంటే ఏంటని అడగడానికి ఒక్కసారి ఆదికాండంకి వెళితే ఆదికాండం మనకు చెప్తుంది. ఈ భూమి మీద మొట్టమొదటి రాజుగా దేవుడు ఎవరు ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఆదాముని ఏమన్నాడు తెలుసా? కనబడుతున్న జీవులు, ఎగురుతున్న పక్షులు, ఈదుతున్న చేపలు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని ఏలాలి, ఏలేవాడిని ఏమంటారు? రాజు అంటారు. అంటే మొట్టమొదటి మానవుల్ని దేవుడు ఎలా తయారు చేశాడు తెలుసా? రాజుగా తయారు చేశాడు. మొట్టమొదటి మానవుల్ని దేవుడు ఏలికగా తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చెప్పిన. ఇప్పుడు ప్రశ్న, తన స్వరూపమందు తన పోలిక చెప్పినంటే మనం అనుకుంటాం ఈ అవుట్లుక్ అనుకుంటాం, అంటే బయట కనబడుతుంది చూసారా, ఇలా అనుకుంటాం. ఒకవేళ ఇదే తన స్వరూపం తన పోలిక అనుకుంటే ఇన్ని రకాల మనుషులు, ఒక 300 మందో 400 మందో ఉన్నాం ఇక్కడ. ఈ 300 మందిలో ఇన్ని రకాల మనుషులు అందరం ఒకలా ఉన్నామా? నల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పట్టేసుకున్నాం, బక్కలా ఉన్నాం, బట్ట వేసుకున్నాం, రకరకాలుగా ఉన్నాం. ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు అడుగుతున్నాను, ఈ స్వరూపమా, ఈ స్వరూపమా, ఈ స్వరూపమా? ఆయన స్వరూపం అంటే ఇవా? నేను అడుగుతున్నాను. దేవుడి స్వరూపం అంటే ఈ స్వరూపం కాదు, ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్నాడు. మరి దేవుని స్వరూపం అంటే ఏంటి? మీరు మూలాలు ఎబ్రీ శబ్దాలు చదివితే సాలేం అంటాడు. సలేం కాదు, సాలేం అంటే దాని అర్థం ఏంటంటే రిప్రజెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు ప్రతినిధి. అంటే దేవుడు ముల్లోకాల్ని పరిపాలిస్తున్న మహారాజుగా ఆయన ఉంటే ఈ భూలోకాన్ని పరిపాలించే రాజుగా ఎవరిని పెట్టాడట? ఆదాముని. అది పోలికంటే ఆయన అక్కడ పరిపాలిస్తున్నాడు, మనము చెప్పండి ఇక్కడ పరిపాలించే అధిపతులుగా మనం ఉండాలని రిప్రజెంట్గా, ప్రతినిధిగా, ఆయన పోలికంటే ఆయన గుణగణాలతో చేయబడిన వ్యక్తులుగా మనం పెట్టాడు. ఆయన గుణగణాలంటే ఆయన అబద్ధం ఆడడం, ఆయన స్వరూపం అందు చేయబడిన మనం కూడా ఏమనకూడదు? అబద్ధం అనకూడదు. ఆయన దొంగతనం చేయడు, ఆయన స్వరూపం చేయబడిన మనం కూడా ఏం చేయకూడదు? దొంగతనం. అంటే ఆయనకి ప్రతినిధిగా వ్యవహరించడం అంటే ఆయనలాగా ఈ ప్రకృతిలో వ్యవహరించడం, దీన్నే ఏలికగా ఉండడం. ఇంకా ప్రశ్న అడుగుతున్నాను, ఏలడం అంటే ఏంటంటే ఇన్ని జీవరాశుల్ని, ఇన్ని పక్షుల్ని, ఇంత జీవరాశిని ఎలా ఏలతాడంటే కారణం ఒకటే, నువ్వు నా మాట వింటే ఈ జీవరాశి ప్రకృతి అంతా నీ మాట వింటుంది. అంటే ఏలడం అంటే ఏంటి? నువ్వు నా మాట విను, ఈ ప్రకృతి నీ మాట వింటుంది. నువ్వు నా మాట వినకపోతే పండే నేల నీకు పండదు, కాచే మొక్క నీకు కాయదు, నీకు జీవవృక్ష ఫలములు దొరకవు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆదాము మాట వింటే చెప్పండి, ప్రకృతి మాట వింటే ఇదే పరిపాలించడం అంటే.
ఆదాము మాట వింటే జీవులు తిరగబడవు. ఆదాము దేవుని మాట వింటే నేల పండించవసరం లేదు, నేల పండుతుంది. ఆదాము దేవుని మాట వింటే జీవవృక్షాలు పండించాల్సిన అవసరం లేదు, జీవవృక్షాలు పండుతాయి. దేవుని మాట విని దేవుడు చెప్పినట్టు చేస్తే ఈ ప్రకృతిలో దిగుబడి ఉంటుంది. ఆదాము దేవుని మాట ఉంటే మరణం కూడా రాదు. ఆదాము దేవుని మాట ఉంటే కూడికి, నీడకి, బట్టకి పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆదాము దేవుని మాట వింటే అసలు కచ్చడాలు చుట్టుకోవాల్సిన అవసరతే చెప్పండి లేదు. ఆదాము దేవుని మాట వినకపోతే జంతువుల మాట వినవు, ప్రకృతి మాట వినదు, పండే పంట మాట వినదు, భూమి మాట. అందుకే ఆదాము తప్పు చేసిన తర్వాత ఏం పండడం మానేసిందంట? నేల పండడం మానేసింది. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? పరిపాలించడం అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. పరిపాలించడం అంటే మనం దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే పరిపాలన చేస్తామో ఈ ప్రకృతి ఎవరి మాట వింటదట? ఈ పరిపాలకుల మాట అనుకూలంగా వింటాదట. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తున్నానండి. ఏలియా టైంలో ఆహాబు పరిపాలిస్తాడు, మీకు తెలుసుగా, యెజబెల్ అలా ఆయన. ఆహాబు పరిపాలిస్తుంటే వాడు తుకలక పరిపాలన చేస్తాడు, మీకు తెలుసు. పేదోళ్ళు భూములు లాక్కుని అన్యాయంగా చంపి ఈ పనికిమాలిన ఇచ్చే సలహాలన్నీ పాటించి, పనికిమాలిన సలహాలన్నీ పాటిస్తూ కూలీలు కూడా తొక్కుబెట్టి అమాయకులు భూములు లాక్కుని, ద్రాక్ష తోటలు లాక్కుని ఘోరమైన నీచమైన కార్యాలు చేస్తుంటే అప్పుడు దేవుడు అంటాడు, ఆ దేవుడు అన్న మాట ఏలే ద్వారా, నీ పరిపాలన సరిగ్గా లేదు కనుక ఈ 3.5 సంవత్సరాలు ఈ దేశం మీద చెప్పండి వర్షం పడుతున్నాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది? ప్రభుత్వాలు సరిగ్గా పరిపాలించకపోతే ఏం పడవు చెప్పండి. మీకు ఇంకా ప్రాక్టికల్ విషయం చెప్పినా, మీరు కావాలంటే పెద్దోళ్ళని అడగండి. కొన్ని ప్రభుత్వాలు గద్దెనెక్కితే వర్షాలు పడవు. అది ఏ ప్రభుత్వం నన్ను అడగండి, మీకు అర్థమవుతుంది. కొన్ని ప్రభుత్వాలు గద్దెనెక్కితే ఊరు మునిగిపోయి ఊరు కొట్టిపోద్ది. అది ఏ ప్రభుత్వాన్ని అడగండి, మీకు అర్థమవుతుంది. మీకేమర్థమవుతుంది చెప్పండి? ప్రభుత్వ పరిపాలనకి ప్రకృతి చక్రానికి సంబంధం ఉంటుందా ఉండదా? ఏలి అదే చెప్పాడు, నువ్వు సరిగ్గా పరిపాలించకపోతే మంచు అయినను పడదు, నువ్వు సరిగ్గా పరిపాలించకపోతే వర్షమైనను పడదు, నువ్వు సరిగ్గా పరిపాలించకపోతే పండే పంటలు రావు, గుప్పెడి మెతుకులు దొరకవు. ఆదాము కూడా ఇదే చెప్పాడు, నువ్వు సరిగ్గా ఏలికగా ఉండకపోతే జీవుల మాట వినవు, జీవవృక్షాల మాట వినవు, నేల నీకు పండదు. ఆదాముడు రిప్రజెంటేటివ్గా పెడితే ఆదాము ఉండలేకపోయాడు, ఏళ్ళలేకపోయాడు. దేవుని మాట వినాల్సిన ఆదాము తన భార్య మాట విన్నాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అంటాడు, నీవు నా మాట వినక ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట విని. ఆయన చెబితే బాగున్న ఒక మాట, ఏ అమ్మాయి ఏంటి దేవుడు తినొద్దన్నాడు, ఇప్పుడు నువ్వు తినమంటున్నావు, మళ్ళీ ప్రాబ్లం అవుద్ది, మన జీవన మనుగడ ఏమవుద్దని ఒక్క మాట అడిగితే బాగుంది. ఈయన అడగలేదు, ఏం చెప్పాడు చెప్పినా, ఆవిడ ఇచ్చిన వెంటనే తినేశాడు. ఒక్క మాట అడిగితే బాగుంది, ఆవిడని అడగడు, ఆవిడని చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. ఎవరికి? నా ఎముకలో ఎముక చెప్పండి, నా మాంసంలో మాంసమా, నా స్కిన్లో స్కిన్, నా బోన్లో బోన్ అన్నాడుగా. ఆవిడని చూస్తేనే ఒక్క మాట అడుగుంటే ఈరోజు యూనివర్స్ని ఎలా చూస్తామా? ఆయన అడగలేదు. తన భార్య మాట విని ఏమైంది చెప్పండి? కొలాప్స్ అయింది. పరిపాలకుడు ఉండాల్సిన వాడు తిండికి ఏడ్చాడు, బట్టకి ఏడ్చాడు, గుప్పడి మెతుకలకి ఏడ్చాడు, చివరికి మట్టే గనక మట్టి అయిపోయాడు. ఏలికగా ఉండాల్సిన వాడు ఈ ప్రకృతిలో చెప్పండి బానిసలాగా బతికాడు, ఏలికగా ఉండలేకపోయాడు. ఏలేవాడిని ఏమంటారంటే రాజు అంటారు. ఆ కుర్ర బ్యాచ్ని అన్న కొంచెం ఖాళీ సైలెంట్ కూడా అని చెప్పండి, ఆ చివరి ఉన్నోళ్ళు. ఓకే, రెండోది, అదే పరిపాలన వ్యవస్థ దేవుడు మళ్ళీ ఎవరికి ఇచ్చారంటే నోవహు గారికి ఇచ్చారు. నోవహుకి దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో సేమ్ ఆదాముకి ఎలాంటి దీవులను అయితే ఇచ్చాడో అదే దీవులను మళ్ళీ దేవుడు నోవహుకి ఇస్తే నోవహు ఏం చేశాడు? ఆయనేమో పండు తిని పడ్డాడు, ఈయన ద్రాక్షరసం తాగిపడ్డాడు. ద్రాక్షరసం తాగిపడితే ఏమైందో మీకు తెలుసు. ఏమైంది? ఆయన ద్రాక్షరసం తాగిపడితే ఏమైందో మనకు తెలుసు. ఏమైందండి? శాపం తెచ్చుకున్నాడు. ఆయన పండు తిని శాపం తెచ్చాడు, ఈయన ద్రాక్షరసం తాగి శాపం తెచ్చాడు. ఎవరికి తెచ్చారు? తన కొడుకులు తెచ్చాడు. తన కొడుకులను చూశాడట. తన కొడుకులు తన నగ్న దేహాన్ని చూస్తే, కొడుకులు నగ్న దేహాన్ని చూసినందుకు ఆయన ఏమన్నాడు చెప్పండి? ఏంట్రా ఇలా చూశారు అన్నాడా? శాపం పెట్టాడు. ఇప్పుడు బాగా ఉన్నాను, నేను చాలా దిక్కుని చెప్తున్న మెసేజ్ ఇటీవల కాలంలో మీకు చెప్తున్నాను వినండి. ఆయన కొడుకులు తన నగ్న దేహాన్ని చూస్తే కొడుకులకి ఏమైంది? శాపానికి గురయ్యారు. ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఈ జనరేషన్ నేను చెప్తున్నాను, బాగా వినండి. ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు చూస్తే ఏమైంది?
ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తే ఏమైంది? శాపం అయ్యింది. ఇప్పుడు ప్రశ్న, మాస్గా అంటున్నాను, ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఈ జనరేషన్కి ఓట్స్ ఉపయోగిస్తే కానీ అర్థం కాదు. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే నెక్స్ట్ జనరేషన్ శాపానికి గురైతే ఈ ఫోర్న్ వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారండి? ఈ బ్లూ ఫిల్మ్లు చూస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారండి? ఐటమ్ సాంగులు చూస్తున్న వాళ్ళు ఏమైపోతారండి? వాలు పోస్టులు చూసి సొంగగా వచ్చున్న ఈ సొంగ బ్యాచ్ అంతా ఏమైపోతారు? నాశనం అయిపోతారు. మళ్ళీ చెప్తున్నా, మీకెందుకు దేవుడు కొన్ని కలిసి వచ్చేలా ఎందుకు చేయడు చెప్పినా? నీ సూపులు తేడా, నీ ఆలోచన తేడా, నువ్వు ఇతర దేహాలను చూసి సలుపుతున్నావే ఆ గుర్రపు సెకిలింపులు, ఆ సెకిలింపును బట్టి నీకు ఇవ్వాల్సిన ఆర్థిక ఫలములు, ఆయుస్సులు కూడా దేవుడు నీ కుటుంబానికి ఇవ్వడు, బంధిస్తాడు. ఎందుకు నీ జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడ పడుతుంది. నోవహు దేహాన్ని, నోవహు కొడుకులు చూస్తే వాళ్ళ తరాలు బాగుపడలేదట. మరి ఈ తరాలు ఏం చూస్తున్నాయి? ఐటమ్ సాంగ్లు, వాల్ పోస్టర్లు, రీల్స్, చెత్త చెదారం, ఈ దరిద్రం తెల్లారితే ఈ కామతురతో బతికితే నీ చదువుల్లో నువ్వు బాగుపడతావా? నీ ఉద్యోగంలో నీ శాలరీ నీకు కలిసి వస్తుందా? నీ కుటుంబంలో ఆర్థిక ఫలములు ఉంటాయా? నీ కుటుంబ భవిష్యత్తుకి మంచి ఆరోగ్య పరిస్థితులు వస్తాయా? సమస్యలు పాలవుతావు. నోహు ఏం తెచ్చాడు? తన కొడుకులకి శాపం తెచ్చాడు. ఆదాము ఏం తెచ్చాడు? భూమికి శాపం తెచ్చాడు. 1 by 1 ఏమవుతారు? ఒక్కరైనా ఏలికగా ఉంటున్నారా? మూడోది అబ్రహాం వచ్చాడు. ఏం చేశాడు? 430 సంవత్సరాలు తన భవిష్యత్తు పిల్లలకి శాపం అందుకుని వచ్చాడు ప్రవచనాన్ని. ఐగుప్తికి వెళ్ళాడు. చరిత్ర అర్థమయ్యేలకు అర్థమవుద్ది బైబిల్ ఎలా నడిచిందో. ఐగుప్తికి వెళ్ళాడు. ఎవడో చెప్పాడు బోర్డు సలహా. ఆ బోర్డు సలహా ఏంటంటే, దేవుడు వాగ్దాన భూభాగంలో దేవుడు వాగ్దాన భూభాగంలో అబ్రహామును ఉండమంటే ఉండాల్సిన ఆయన అక్కడ ఉండకుండా ఊరనే పట్టణం నుంచి వచ్చినందుకు నువ్వు కేవలం నీ ఊరును వదిలినందుకు ఇదిగో ఈ దేశాన్ని నీకు రాసిస్తున్నాను అన్నట్టు దేశాన్ని ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. ఆయన అక్కడ ఉండిపోతే బాగుండు. వాగ్దాన భూభాగంలో కరువు వస్తే సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చస్తాయేమో కానీ ఆయన నమ్ముకున్న పిల్లలు ఆకలి దప్పులతో చనిపోరని ఆ స్టాండింగ్లో ఆయన ఉంటే బాగుండు. కానీ ఆయన మన వంటి స్వభావం గల మానవుడే గనక మనలాగే ఆ కరువు కాటకాలకి ఇబ్బంది పడి ఎవడో చెప్పాడు ఐగుప్తీల ఆహారం దొరుకుతుందని. ఆ ఆహారం దొరుకుతుందన్న ఆయన వాగ్దాన భూమి వదిలి ఆ కరువు తగ్గేంత వరకు అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి? ఐగుప్తికి. ఆ ఐగుప్తికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమైంది? ఐగుప్తిలో ధాన్యం ఉంది, ఐగుప్తిలో అధికారం ఉంది, ఐగుప్తిలో అప్డేట్ కల్చర్ ఉంది, ఐగుప్తిలో అన్నీ ఉన్నాయి. కానీ అప్డేట్ కల్చర్ ఉన్న ఐగుప్తిలో ఎథిక్స్ చచ్చిపోయాయి. అంటే నైతిక విలువలు చచ్చాయి. చాలామంది చెప్తారు, మా పిల్లలు పలానా సిటీలో చదివేస్తున్నారు, మా పిల్లలు పలానా దేశంలో చదివేస్తున్నారు, మా వాళ్ళు పలానా సిటీలో ఉన్నారంటే మీరు అలా చెబుతుంటే బైబిల్ అర్థమయ్యేవాడికి ఎలా ఉంటుంది చెప్పిన? సొదొమ గొమొర్రాలో ఉన్నారని అర్థమవుతుంది. సొదొమ గొమొర్రాలో కూడా లేటెస్ట్ కల్చర్ ఉంది, ఐగుప్తిలో కూడా లేటెస్ట్. ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ డబ్బు ఉంటుందో, ఎక్కడ సిటీ కల్చర్ ఉంటుందో, ఎక్కడ ఫేమ్ నేమ్లు ఉంటాయో, ఎక్కడ అప్డేట్ కల్చర్ ఉంటుందో అక్కడ విచ్చలవిడితనం ఉంటుందా ఉండదా? భయం లేని పనులు ఎక్కువ ఉంటాయి అక్కడ. స్నానం చేసి వచ్చినంత ఈజీగా మిస్టేక్స్ చేస్తారా చేయరు చెప్పండి. అక్కడ ట్రెండ్ అంటారు, తప్పు లేదంటారు, అందరూ అలాగే ఉన్నారంటారు. అందుకే అక్కడ సిటీస్లో లైఫ్ ఎలా ఉంటుందంటే ఎవడ జీవితం, ఎవడ చీకటి, ఎవడ విచ్చలవిడతనం అలా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలకి పెట్టింది పేరైపోయింది ఐగుప్తి. ఐగుప్తిలో ఆహారం ఉంది, ఐగుప్తిలో అధికారులు ఉన్నాయి, ఐగుప్తిలో మంచి రాజకీయం ఉంది, మంచి కట్టడాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. విలువలు లేవు అక్కడ. ఎందుకంటే అక్కడ అబద్ధాలు అన్న తప్పు కాదు, పొరుగోడింట్లోకి దూరిన తప్పు కాదు, ఒక్కొక్కడు 5 రేసు 6 రేసుని పెళ్లి చేసుకున్న తప్పు కాదు, అక్కడ ఏది తప్పు కాదు. అందుకే అక్కడ మంత్రివర్గం కూడా సరి అయిన పరిపాలన ఇవ్వడం లేదు. అది ఆ విషయం అబ్రహాం గారికి అర్థమైంది. అబ్రహాం గారికి ఎప్పుడైతే ఆ సంగతి అర్థమైందో, ఆ సంగతి అబ్రహాం గారికి అర్థమైన తర్వాత శారమ్మతో ఒక మాట్లాడి, అమ్మా నీకు విషయం చెప్పాలి, నీ అందం నా ప్రాణాలకు ప్రమాదం అయ్యేలా ఉంది, అందుకు నువ్వేం చేస్తావంటే ఆ దేశంలోకి వెళ్తే నేను నీ భర్తనని చెప్తే నన్ను చంపేసి మళ్ళీ నేను చేసేసుకుంటారంటే అలా చేసుకుంటారంటే ఆ కాలంలో అంటే చేసుకుంటారు. ఎందుకు ఇలా అంటున్నానని ఏమనుకోకండి. దావీదు గారు చేసిన పని ఏంటి చెప్పండి? ఆయన చంపేసి ఆవిడని తీసుకొచ్చాడు. దావీదు గారు అలా చేస్తే ఐగుప్తులు చేయరు. అందుకే భయం వేసింది అబ్రహాం గారికి. అదిగో నీ అందం నా ప్రాణాలకు ప్రమాదం అయ్యేది కనుక నీకు మాట చెప్తున్నాను, అందరూ చూస్తుండగా నిన్ను చెల్లి అని పిలుస్తాను, అందరూ చూస్తుండగా నువ్వు నన్ను చెప్పండి అన్నీ అని పిలి. ప్రపంచంలో ఏ భర్త ఏ భార్యకి ఇలాంటి పరీక్ష ఎట్టకూడదు.
మరి ఆవిడ ఎలా ఓకే చెప్పిందో మొత్తమే చెప్పింది. ఆవిడ ఎంత లోపడుతుందంటే ఆయన ఏం చెప్పినా లోపడుతుంది. ఎవరు? శారమ్మ. సీరియస్గా ఆవిడ అన్నయ్య అని పిలిచేస్తుంది, సీరియస్గా ఈవిడేమో చెల్లి అని పిలిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు అలా పిలిచేసుకుంటే ఆ మంత్రులు చూశారు. వాళ్ళ మంత్రులు కాదు, కంత్రులు. ఎంత కంత్రి ఎదవాలంటే చెప్తున్నాను వినండి. ఈ నియోజకవర్గంలో నీళ్ళు దొరుకుతలేదని రాజుకు చెప్పాలి, ఈ నియోజకవర్గంలో పిల్లలకు సరి అయిన వసతులు లేవని చక్రవర్తికి చెప్పాలి, ఈ నియోజకవర్గంలో సరైన ఇల్లు లేవని చక్రవర్తి చెప్పాలి. కింద ఉన్న మంత్రులు ఏంటి, నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నో పైనోడు చెప్పాలి. కానీ ఈ మంత్రులు ఏం చెప్పారు చెప్పినా, ఇవేం చెప్పకుండా కొత్త ఆవిడ వచ్చిందండి మన దేశానికి అని చెప్పారట. మరి వీళ్ళ మంత్రులు అంటారా కంత్రులు అంటారా చెప్పాలి? వీళ్ళకి ప్రజలకి నిత్యావసరాలు దొరుకుతున్నాయి లేదా అనవసరం వీడికి. ఎవరు వచ్చారు? కొత్త హీరోయిన్లు ఎవరైనా చూస్తున్నారంట. ఇప్పుడు పాలిటిక్స్ కూడా అలాగే తయారయ్యాలండి. ఎవరు వచ్చారు ఏంటని చెక్ చేసి మొత్తం మీద ఆడికి చెప్తే ఆ సింహాసనం కూర్చొని ఆడికి అసలు బుద్ధి లేదు. ఎవరికి? ఐగుప్తి రాజుకి, ఆ ఫరో గాడు. ఆడ తెగ మురిసిపోయి అవునా ఎక్కడుంది అంటే అదిగో వాళ్ళ అన్నయ్య పక్కనే తిరుగుతున్నాడు. వాళ్ళ అన్నయ్య ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారిని అన్నయ్య అనగానే ఆడు బావగారు అనుకుంటున్నాడు. ఎవరు? అబ్రహాం గారిని. ఎవరు? కలిపాడు అప్పుడాడు. అబ్రహాం గారిని బావగారు అనుకుని, అబ్రహాం గారు బావగారు అనుకుని బావగారు గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు. తీసుకెళ్ళాడు. మొత్తం మీద రకరకాల దొంగ గిఫ్ట్లు అన్నీ ఇస్తుంటే అబ్రహాం గారు ఇచ్చిన గిఫ్ట్లను బట్టి ఆయన తీసుకుని వాళ్ళు నడుస్తున్నప్పుడు ఈవిని తీసుకెళ్ళి ప్యాలెస్లో పెట్టాడు. ఈవిని తీసుకెళ్ళి ఎప్పుడైతే ప్యాలెస్లో పెట్టాడు ఐగుప్తు రాజు, రాత్రికి రాత్రి దేవుడు ప్రత్యక్షమే అన్నాడు, రేయ్ పొరుగోడు సంసారంలో కాలిట్టావంటే నిన్ను నీ కుటుంబాన్ని వ్యాధుల చేత మంట కలిపేస్తాను ఏమనుకున్నావు అన్నాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? పొరుగు సంసారాల జోలికి పోవద్దు. నువ్వు ఆయనకి సెల్లు అనుకుంటున్నా కానీ సెల్లు కాదురా అబ్బాయి అలా ఆవిడ. అనగానే అయ్యో దేవుడా చెల్లి అన్నాడు. నోర్మే తెల్లారేసరికి పంపలేదంటే నిన్ను నీ కుటుంబాన్ని వ్యాధుల చేత మొత్తేస్తాను ఏమనుకుంటున్నావు, పొరుగోడు భార్య మీద చెయ్యి వేసావంట అనగానే తెల్లారేసరికి గారికి అర్థమైంది విషయం. బాబు ఇప్పుడు మీకు చెల్లి కాదంట అన్నయ్య, నీ చెల్లి కాదంట మీ ఆవిడట, నువ్వు అన్నయ్యని సీరియస్గా పిలుస్తుంటే నేను ఏదో అనుకున్నానమ్మా, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోను. కానీ ఆ వెళ్ళిపోతూ వస్తూ ఏం తెచ్చాడు తెలుసా? నీ పిల్లలు 400 సంవత్సరాలు ఇదే దేశంలో బానిసలుగా ఉంటారని ఒక శాపం తెచ్చాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఆదాము ఒక శాపం తెచ్చాడు, నోవహు ఒక శాపం తెచ్చాడు, ఇప్పుడు అబ్రహాం మరో శాపం తెచ్చాడు. అంటే వీళ్ళు ఎవరిని ఏలికలుగా పెట్టినా ఏదో ఒక శాపానికి గురవుతున్నారా లేదా? శాపానికి గురై 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నవారు ఇశ్రాయేల్ 400 సంవత్సరాలు, నిజంగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్న వాళ్ళు అరిశారు, దేవ మమ్మల్ని విడిపించు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసిన దేవ మమ్మల్ని విడిపించు ప్రభువా, మమ్మల్ని ఎలా వదిలేసావేంటి? ఈ బానిస బతుకుల్లో సరి అయిన కూర, కూడు, నీడ లేక, పౌరు హక్కులనే పాటకి అర్థాలే లేక మా జీవితాలు ఎక్కడ అట్టడిగిపోతున్నాయి. మా కొడుకులు బానిసలు అయ్యారు, మేము బానిసలు అయ్యాం, మా అయ్యలు బానిసలు అయ్యారు, మా తాతల దగ్గర నుంచి తరాల బానిసలు అయిపోతున్నాయి. మాకు విడుదల లేదా? మళ్ళీ మా వాగ్దాన భూభాగన పోవా, మమ్మల్ని విడిపించవయ్యా అని అరిస్తే ఆ అరుపులకి, ఆ కేకలకి, ఆ ప్రార్థనకు పుట్టిన వీరుడు సూర్యుడు మోసే పుట్టాడు. ఆ మోసే పుడితే ఏమాడు? మోసే నడిపిస్తున్నాడు. మోసేని నాయకుడిగా దేవుడు పెడితే మోసే ఏం చేస్తాడు? బండతో మాట్లాడవయ్యా అంటే బండను కొట్టాడు. మీకేం అర్థమవుతుంది బైబిల్ నడుస్తున్న విధానం? ఆదాము ఒకలాగా డిస్టర్బెన్స్ చేశాడు, నోవహు మరోలాగా డిస్టర్బెన్స్ అయ్యాడు, అబ్రహాం మరోలా డిస్టర్బెన్స్ అయ్యాడు. ఇప్పుడు మోసే బండతో మాట్లాడవయ్యంటే బండను కొట్టాడు. దేవుడు ఎలా అన్నాడు? మోసే రారా ఆ నెబో కొండెక్కు, అదే వాగ్దాన భూభాగం చూడొకసారి. చూశాను ప్రభువా, బాగుంది ప్రభువా, బాగుంది ప్రభువా. ఎలవన్నాడు. ఎందుకు వెళ్ళన్నాడు తెలుసా? దానికి కారణం ఒకటే, ఇశ్రాయేలీయులైన నా సంఘం ఎదుట నా పరిశుద్ధతను తగ్గించావు, మాట వినలేదు నువ్వు అన్నాడు. అబ్రహాం మాట వినలేదు, ఆదాము మాట వినలేదు, నోవహు మాట వినలేదు. ఇప్పుడు మోసే నువ్వు కూడా నా మాట వినలేదు. మిమ్మల్ని ఎవరిని ఏలికలుగా పెట్టినా ఆ ఏలికలుగా ఉండాల్సిన మీరు అన్ఫిట్ అవుతున్నారు. మీరు ఆ తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ న్యాయాధిపతులు సుమారు 350 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ 350 సంవత్సరాల్లో 24 మంది న్యాయాధిపతులు, ఆ 24 మంది న్యాయాధిపతులు పరిపాలిస్తే 24 మంది న్యాయాధిపతులు ఏదో ఒక మూలన దేవుడు న్యాయాసి పెట్టారా లేదా? ఒక సామాన్యుడికి బలం ఇచ్చి ఆ బలవంతుని బలశాలను చేస్తే ఆ బలమంతా పట్టుకెళ్ళి ఢిల్లీలో తొడమే పడుకున్నాడంట ఒక ఆయన. పిరుకోని పరాక్రమశాలిని చేస్తే ఆ పరాక్రమశాలి నేనే హీరో, నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి బంగారం సొక్కా చేయించుకున్నాడంట. సామాన్యుని సామంతుని చేస్తే అందలాలు కట్టి సరంబిలితో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారట.
24 మంది న్యాయాధిపతులు ఏదో ఒక మూలన దేవుడిని ఆయాస పెట్టి, ఈ 24 మంది న్యాయాధిపతుల పరిపాలనలో ఏం జరిగిందో తెలుసా? పూర్తి విగ్రహారాధన దేశంగా. అందుకే న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు మరలా ఇశ్రాయేలులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మరలా మరలా మరలా, ఈ పదం పదే ఉంటుంది. మరలా 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 అంటే ఈ న్యాయాధిపతి ఉన్న జరిగింది ఇదే, ఆ న్యాయాధిపతి ఉన్న జరిగింది ఇదే, ఈ న్యాయాధిపతి ఏ న్యాయాధిపతి వచ్చినా మరలా మరలా దేవుణ్ణి ఆయాస పెట్టారే తప్ప ఇశ్రాయేలులు కానీ న్యాయాధిపతులు కానీ దేవుణ్ణి ఎల్లకాలము ఆనందపెట్టిన వారు తక్కువయ్యారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. ఆ తర్వాత మిగిలిన ఆయన తర్వాత మనకు తెలుసు, న్యాయాధిపతుల్లో చిట్ట చివరి వాడు, ప్రవక్తలలో మొట్టమొదటి వాడు సమూయేలు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? సమూయేలు గారు వచ్చారు. సమూయేలు వచ్చిన తర్వాత దేశం బాగుపడింది, సంవత్సరాలు బాగుపడ్డాయి, సంఘం బాగుపడింది, సంస్కారాలు అందమైన సంస్కారవంతమైన యవనస్తులు బాగుపడ్డారు, అందరూ బాగుపడ్డారు. సమూయేలు ఉన్నంతకాలం దేశం బాగుంది. సమూయేలుకి వయసు అయింది. సమూయేలు ప్లేసులో 2 కొడుకులు వచ్చారు. ఆ పండిత గర్భాన్న సామెత పరమ సొంట్లో పుట్టారు. సమూయేలు గర్భాన సమూయేలుకున్న భక్తి లేదు, సమూయేలుకున్న విశ్వాసం లేదు, సమూయేలుకున్న కమిట్మెంట్ లేదు. అసలు సమూయేలు పూర్తిగా లంచాలకు వ్యతిరేకమైతే సమూయేలుకి క్వైట్ ఆపోజిట్గా ఉన్న వారి కొడుకులు లంచాలకి మరిగారని ఉంది బైబిల్లో. నాయుని తిప్పేశారట, పేదోడిని బాధ పెట్టారట, డబ్బున్న వాడి కొమ్ము కాశారట, అన్యాయపు తీర్పులు దేశంలో ఎక్కువైపోయాయట, తట్టుకోలేకపోయారు. ప్రజల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఇలాగైతే ఎట్లా? సమూయేలు ఉండగానే దేశాన్ని ఇలా చేస్తున్నారంటే సమూయేలు వెళ్ళిపోయిన తర్వాత దేశాన్ని అమ్మేసే పనులు చేస్తారు 2 కొడుకులు కలిసి. అందుకే సమూయేలు ఉండగానే ఏదో ఒక నిర్ణయానికి మనం రావాలి అని నిర్ణయించుకుని ఏం చేస్తారు తెలుసా? సమూయేలు, నువ్వు ఉండగానే మేము ఒక నిర్ణయానికి వచ్చాం, మేమందరం కలిసి వచ్చి ఒక స్వరాన్ని బయటికి తీసుకొచ్చాం. ఆ స్వరం పేరు రాజకీయ స్వరం. ఆ రాజకీయ స్వరంలో మేము అరుస్తున్న స్వరం ఏంటంటే, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. తులుక్కుపడ్డాడు ఒకేసారి. ఆయన ఒళ్ళంతా తలదరించిపోయింది. సమూయేలు అన్నాడు, మనకు రాజు ఏంటి? మన రాజు ఎవరు? దేవుడు. దేవుడు మనకు రాజుగుండగా మనకు రాజు కావాలంటున్నారంటే మీరు సాక్షాత్తు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో తెలుసా? దేవుడి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అవన్నీ మాకు తెలియవు, మాకు రాజు కావాలి. సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. సిరియా దేశానికి రాజు ఎలా ఉన్నాడో, పక్కన ఐగుప్తి దేశానికి రాజు ఎలా ఉన్నాడో, ఆమాతు దేశానికి రాజులు ఎలా ఉన్నారో మాకు కూడా రాజులు కావాలి. మాకు రాజరికపు పరిపాలన కావాలంటే దేవుడికి వెళ్ళి సమూయేలు చెప్పాడు, దేవా ప్రజలు రాజు కావాలని అడుగుతున్నారు ప్రభు అనగానే దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వు బాధపడక అన్నాడు. ఎందుకు బాధపడాల్సింది నువ్వు కాదు, నేను బాధపడాలి. ఎందుకంటే ఆ మాటకి అక్కడ అర్థం ఉండదు, కానీ వ్యాఖ్యానకర్తలు రాశారు నువ్వు బాధపడొద్దని ఎందుకు చెప్పాడంటే, నీ కొడుకులు తినంగా లేరు గనకే ప్రజల నోట ఈ మాట వచ్చింది. నువ్వు ఉన్నంతకాలం ప్రజలు రాజు కావాలని అడగలేదు, నువ్వు దిగిపోయిన తర్వాత నీ కొడుకులు పరిపాలనకు వచ్చాక ప్రజలు రాజు కావాలని అడుగుతున్నారంటే ప్రాబ్లం ప్రజల్లోనే కాదు, నీ ఫ్యామిలీలో కూడా ఉంది. అందుకే నువ్వు బాధపడకు, బాధపడాల్సింది నువ్వు కాదు. ఎందుకంటే నాకు ఆది నుంచి నేను ఎవరిని నిలబెట్టినా నన్ను బాధించే కార్యక్రమం చేస్తున్నారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది నేను. ఎందుకంటే వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు, చెప్పండి, వాళ్ళు తృణీకరించింది నన్ను, నా నాయకత్వాన్ని, నా రాజరికాన్ని వద్దన్నారు కనుక బాధపడాల్సింది నేను. ఎంతైనా ప్రజలు అమాయకులు, నా ప్రజలు గొర్రెల వంటి వారు కనుక అసలు మానవ పరిపాలన ఎలా ఉంటుందో ఒక ముక్క చెప్పాలికి. ఎవడైనా మీలో ఒక రాజు అయితే వాడి గద్దెనెక్కితే వాడు రథాల ముందు పరిగెట్టించుకుంటాడు, వాడు తిన్న కంచాలు ఎత్తించుకుంటాడు, వాడు స్నానాలు చేయించుకుంటాడు, వాడింట్లో ఊడిగించేయించుకుంటాడు. వాడు రాజు అయితే వాడి కొడుకులు, వాడి మనవళ్ళు, వాడి కూతుర్లు బాగుపడతారు. వాడి తరాలు, వాడి వర్గం, వాడి వంశం బాగుపడతారు తప్ప అందరికీ సమానమైన న్యాయం జరగదు. ఒక మనిషి మరొక మనిషిని పరిపాలిస్తే జరిగేది ఏంటో తెలుసా? వాడు బాగుపడుతున్నాడు, వాడి తరాలు బాగుపడతాయి తప్ప, వాడు వర్గాలు బాగుపడతాయి తప్ప ఎవడికి మంచి జరగదు. ఒకవేళ ఏదన్నా జరిగితే వాళ్ళు చేసే పని ఏంటంటే మీ పిల్లలను ఊడిగం చేయించుకుంటారు, మీ పిల్లలతో వాళ్ళు బానిసత్వం చేయించుకుంటారు. ఇలాంటి పని మనుషులు పరిపాలన కిందకి మీరు వెళ్ళొద్దని చెప్తే, ఇలాంటి ప్రసంగం వెళ్ళి సమూయేలు చెప్పమని మొత్తం సమూయేలు మెసేజ్ చెప్తే మొత్తం మెసేజ్ అయిన తర్వాత ఈ పబ్లిక్ అన్నారట, మాకు రాజే కావాలన్నారట. జనాలు ఎలాంటి వాళ్ళు చెప్పినా మనల్ని తినేసే వాళ్ళే మనకు నచ్చుతారు, మాకు బరబ్బాయే కావాలంటారు. జబ్బది.
అన్నం పెట్టినోడు చెయ్యే నరికెత్తారు. ఈ జనాలకున్న వంకరతనమే అది. నువ్వు ఎవరినైతే ఆదరిస్తావో వాడే వెనకాల నుండి చెప్పండి పొడుస్తాడు. నువ్వు ఎవరినైతే నిలబెడతావో వాడే నేను తంతాడు. నువ్వు సీరియస్గా నిలబడి నా ఉప్పు తిని నా పప్పు తినంటే డైలాగులు కుదరదు. జనాలకు ఉండే నేచర్ అది. అందుకే చూడండి, మోసే మీద తిరగబడింది సొంత బాబాయ్ గారు అబ్బాయి తిరగబడ్డాడు. పౌలుని అప్పగించింది సొంత స్వజనులను అప్పగించారు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించింది కూడా తిరిగిన శిష్యులు ఒకడు అప్పగించాడు, మిగిలిన వారు వదిలేసిపోయారు. ఇది జరుగుద్ది చరిత్రలో. మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైతే దేవుడికి ఇది ఇలాంటి ప్రసంగం చేయమని సమయాలు చెప్పాడు, సమయాలు ప్రసంగం చేస్తే మత్తు అయిన తర్వాత ఈ పబ్లిక్ అన్నారంట, మమ్మల్ని తినేసేవాడే కావాలి, మాకు రాజు కావాలంటే దేవుడు అన్నాడు వాళ్ళు కోరుకున్నాడు ఇచ్చి. అంటే ఇస్రాయేల్లో చాలా ఎత్తు అయిన వాడు అన్నాడు, చాలా ఎత్తుకుంటాడు, చాలా లాంగ్ హెయిర్ ఉందో, చూడడానికి హీరోలా ఉంటాడు, హాలీవుడ్ హీరోలా ఉంటాడు. ఆయన చూసిన వెంటనే భలే ఉన్నాడు అని ఆయనకి అభిషేకం చేశారు. ఆయన పేరు సౌలు. సౌలు గారికి అభిషేకం చేస్తే ఏం చేస్తుంది? మీకు అర్థమవుతుందని చెప్పే మాటలు మీకు అర్థమైంది చూడండి, చివరికి వెళ్ళి కానీ అర్థమవుతాయి. ఆదాము, నోవహు, అబ్రహాం, మోసే, న్యాయాధిపతులు. ఇప్పుడు రాజు వచ్చాడు ఎవరు? సౌలు వచ్చి ఏం చేశాడు? 40 ఏళ్ళు పరిపాలించాడు. సరిగ్గా 2 ఏళ్ళు పరిపాలించేసరికి ఎంత పసరకల్లోడైపోయాడంటే అతని ముందు ఎవడనే పొగడకూడదు, అతని ముందు ఎవడో మంచి బట్టలు వేసుకోకూడదు, అతని కన్నా ముందు ఎవడో పొగడబడకూడదు, అతని కన్నా ఎవడో గొప్ప చేయకూడదు. ఒక గొర్రెల కాపరిని అతని కన్నా ఎక్కువగా పొగడారని ఏం చేశాడు చెప్పండి? పరిగెట్టించేశాడు. కేవలం పాట పాడినందుకు. సౌలుకి 1000, దావీదుకి 10,000 పాట పాడినందుకు తట్టుకోలేకపోయాడు. పరిగెట్టించాడు. ఇలాగ వదిలేస్తే ఈ కుర్రోడికి ఫేమ్ నేమ్ పెరిగితే రేపొద్దున నేను ఉండగానే నా రాజరికాన్ని అబ్బాయికి ఇచ్చేస్తారని చెప్పి పబ్లిక్లో విప్లవం రాకముందే ఈ కుర్రగాడిని తీసేయాలని చెప్పి దావీదుని పరిగెట్టించాడు. ఈ అసూయ పరుగుల మధ్య ఏమయ్యాడు చెప్పండి? దావీదు దొరకపోయేసరికి ఒక పనికి మన యుద్ధానికి పోతే అక్కడ బాణం దగ్గర శత్రువులు చేసిన చచ్చే కన్నా నాకు నేనే సావాలని బల్లెంతో పడుచుకుని, అంటే ఆ సోలం పడుచుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఒక్కరైనా సరిగ్గా పరిపాలిస్తున్నారా? ఆదాము ఒకలాగా, నోవహు ఒకలాగా, అబ్రహాం ఒకలాగా, మోసే ఒకలాగా, న్యాయాధిపతులు ఒకలాగా. ఇప్పుడు సౌలు అసూయ చేత ఒకలాగా చచ్చిపోయాడు. తర్వాత అధికారికంగా దేవుడికి ఇష్టమైన రాజు వచ్చాడు. ఆయన పేరు చెప్పండి? దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదు బాగానే పరిపాలిస్తున్నాడు లేహని చదువుకునే సమయాన్ని, అమ్మాయి అనుకునే సమయానికి పెద్ద కొంపటేడు చెప్పినా ఒక అమాయకుడు కొంపను నిలివెల్లా నాశనం చేసేసాడు. చరిత్ర ఎందుకు తూర్పు దేశపు జ్ఞానులు రాజు ఎక్కడని ఎందుకు అడగడానికి వచ్చారు తెలుసా? ఎంత చరిత్ర ఉంది. దావీదు ఏం చేశాడు? ఒక అమాయకుని చంపాడు. ఆ అమాయకుడు భార్యని కౌగిట్లోకి తెచ్చాడు. ఎవడికి తెలియదు అనుకున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఎప్పుడు రాజవస్త్రాలు వేసుకున్నాడు. దేశాన్ని ఒక విధంగా నమ్మించాడు. అది ఏ విధంగా నమ్మించాడు తెలుసా? ఒక అమాయకురాలకి, విధవరాలకి జీవితాన్ని ఎత్తున్నాడు అనుకున్నంతగా నమ్మించాడు. మన రాజు ఎంత మంచివాడు అంటే విధవరాలకి జీవితాన్ని ఇస్తున్నాడండి అనుకునేంత గొప్పతనం కలిగించాడు. మీరు చూడండి, సెంటిమెంట్గా నడిపించాడు. సెంటిమెంట్ కంటే దేశాన్ని నమ్మించాడు, ప్రజలను నమ్మించాడు, అధిపతులను నమ్మించాడు, మంత్రివర్గం నమ్మించాడు. అన్నీ నమ్మించగలడు. కానీ చెప్పండి, ఆయన నమ్మించలేరు. ఆయన కంటికి కనబడనిది ఏది లేదు. ఆయనకు అన్నీ స్పష్టమే. ఎవరు ఏం చేస్తున్నారో ఆయనకు అన్నీ తెలుసు. ఇక్కడ కూర్చుని ఎవడెవడ ఏం ఆలోచిస్తున్నాడో కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం వింటున్నా, ఏం చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, నువ్వు కూర్చుంటుట, లేచుట అన్నీ ఆయనకి తెలుసు. దావీదుకి లెసన్ నేర్పించడానికి దేవుడు నాతన ప్రవక్తను పంపించాడు. నాతన ప్రవక్త వచ్చి, అయ్యా మీకు విషయం చెప్పాలన్నాడు. ఏంటి? మన ఆస్థానంలో, మన రాజ్యంలో ఒక అన్యాయం జరిగిందన్నాడు. ఏంటి? మన ఏరియాలో ఒక బలిసినోడు ఉన్నాడు అనగా, నా ఏరియాలో ఎవడున్నాడు? ఉన్నాడు. ఆ బలిసినోడు ఏం చేస్తుంటే ఆడికి గొర్రె మాంసం తినాలనిపించిందంట. ఆ తినాలనిపించిన వాడికి ఎన్నో గొర్రెల మందలు ఉండగా ఆ గొర్రెల మందలు ఒక గొర్రెను కూడా తినకుండా ఏం చేశాడు తెలుసా? ఒక అమాయకుడు కూతురులా పెంచుకుంటున్న ఆ గొర్రెని లాగేసి ఆ గొర్రెను కోసుకుని తినేశాడు. ఆ అమాయకుడికి అన్యాయం చేస్తుంటే ఎవడో నా స్థానంలో అలా చేసిందనగా, ఆడెవడో కాదు, ఆడు మీరే అన్నాడు. నేనా? ఎస్ మీరే. ఆ అమాయకుడి పేరు ఉరియా, ఆ గొర్రె పిల్ల పేరు బెత్షెబా, ఆ బలిసినోడి పేరు చెప్పండి దావీదు గారు మీరే.
అవాక్కైపోయాడు, బాధపడిపోయాడు. దావీదు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు. మన జీవితాంతం తప్పులు చేస్తాం. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు, మళ్ళీ తప్పు చేయలేదు. ఆ ఒక్క తప్పు జీవితాంతం ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోతూ చిన్న చిన్నోళ్ళ చేత కూడా మాటలు పడి అంటే అన్నయ్యండి వాడికి దేవుడు అవకాశం ఇచ్చాడండి, మౌనమైపోయాడు. దావీదు గారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిలబడ్డాడంటే నిలబడలేకపోయాడు. సౌలు అయిపోయాడు, దావీదు అయిపోయాడు, అధికారికంగా ఇశ్రాయేలుకి 3వ రాజు వచ్చాడు. ఆయన పేరు సొలొమోను. సొలొమోను గారు రాజు అయితే ఏం చేశాడు? శాబా దేశపు రాణి ఆయన్ని పొగిడిందంట. వచ్చి ఆఫ్రికా దేశం నుంచి వచ్చి, అయ్యా ఇలాంటి పరిపాలనను కట్టిన విధానం ఇవన్నీ చూస్తుంటే నాకు మతిపోతుంది. దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడయ్యా, నీలాంటి వాడిని చూస్తుంటే ఆశ్చర్యం మాకు కలుగుతుంది. అందుకే నీకు ఒక మాట చెబుతున్నామయ్యా, నీలాంటి వాడిని చూస్తుంటే మాకు ఎంత ఆశ్చర్యం అంటే అసలు మా పరిపాలన నుండి మేము రాణిలుగా రాజులుగా అధిపతులుగా ఉండే కన్నా నీ దగ్గర మేము ఇంటి దగ్గర ఉండి పాచి పని చేసుకుని నీ వెనకాల తిరిగితే ఆ 4 మాటలు నేను బతికాలనిపిస్తుంది అన్నారు రాణీలు. భూపతులు అధిపతులు వచ్చి అన్నారు, నీ ఇంట్లో పనులు ఉండిపోతే చాలు, నీ ఇంట్లో బల దగ్గర పని చేస్తే చాలు, ఎందుకంటే నువ్వు అంత జ్ఞానం చెప్తున్నావు. ఇలాంటి జ్ఞానంతో వర్ధిల్లుతున్న సొలొమోను గారు బాగా పరిపాలిస్తున్నారు అనుకుంటే ఆఫీసర్లు 700, అన్ఆఫీసర్లు 300. ఏంటవి? అది అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300 చేసుకున్నాడు. ఏమైంది? ఒక ఆవిడ తినకుండకపోతేనే హిమాలయాలకు పోతున్నారు చాలామంది. అలాంటిది 1000 మందిని ఏమవడం అంటే మహాజ్ఞాని ఏమాడు తెలుసా? బైబిల్ చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత మహాజ్ఞాని ఏమాడు తెలుసా? సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, సొలొమోనే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. చివరికి భార్యలు అతని మనసుని ఏం చేశారు చెప్పండి? విగ్రహాల వైపు తిప్పేశారు. దేవుడు ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా సొలొమోను హృదయం మరలా దేవుని వైపు తిరగలేదు. నాయకత్వంగా ఫెయిల్యూర్ అయిపోయాడు. దేశం ఏమైంది? అప్పటి వరకు ఉమ్మడి సామ్రాజ్యం ఉన్న ఇజ్రాయెల్ దేశం 2 మొక్కలయ్యింది. రెహబాము, యరాబాము అని ఒక పనికి మాలిన 2 తెర మీదకి వచ్చారు. వీళ్ళిద్దరు దేశాన్ని 2 మొక్కలు చేశారు. ఒకడేమో 10 గోత్రాలు పట్టిపోడు, ఒకడేమో 2 గోత్రాలు పట్టిపోడు. ఆ 10 గోత్రాలు ఇశ్రాయేలు పిలిచారు, ఈ 2 గోత్రాలను యూదు అని పిలిచారు. వాళ్ళకేమో 21 మంది రాజులు, వీళ్ళకేమో 21 మంది రాజులు, లేదా వాళ్ళకి 20 మంది రాజులు, వీళ్ళకి ఒక 21 మంది రాజులు. మొత్తం మీద 41, 42 మంది రాజులు 2 ఉమ్మడి సామ్రాజ్యాలను కలిపి పరిపాలిస్తే 42 మంది రాజులు, 41 మంది రాజులు పరిపాలిస్తే ఏం తెచ్చిపెట్టారు దేశానికంటే? పూర్తి విగ్రహారాధన దేశంగా మార్చేశారు. సిరియా దేవతలను తెచ్చారు, మోయాబీ దేవతలను తెచ్చారు, అమోనీ దేవతలను తెచ్చారు, ఐగుప్తీ దేవతలతో కూడా పొత్తు పెట్టుకున్నారు. చివరికి కామాతు దేవతలు తెచ్చారు. ఇన్ని దేవతలను తెచ్చి దేశాన్ని పూర్తిగా విగ్రహారాధన దేశంగా మార్చేస్తే అప్పుడు దేవుడు ఈ ప్రపంచంతో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆదాముతో మాట్లాడి నిలబెట్టలేకపోయాడు. నోహును నిలబెట్టాడు, ఉండలేకపోయాడు. అబ్రహాము ఉండమన్నాడు, ఉండలేకపోయాడు. మోసే, న్యాయాధిపతులు, రాజులు, ఇప్పుడు 42 మంది రాజులు, ఎవ్వరు ఉండలేకపోయారు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళందరినీ భవిష్యత్తు తిరిగిన దేవుడు వీళ్ళు నిలబడలేరని తెలిసినా ఎందుకు ఎక్కించాడంటే మనకు ఒక లెసన్ తెలియాలి హిస్టరీలో. ఆ లెసన్ ఏంటంటే మిమ్మల్ని ఎవ్వడు సరిగ్గా పరిపాలించలేడని మానవులుగా మీకు తెలియాలి. అందుకే ఆయన ఎక్కించాడు. ఎవ్వరు పరిపాలించలేరు, ఎవరి గద్దెనెక్కినా మనకు ఎవ్వరూ సరి అయిన పరిపాలన ఇవ్వలేరు. కనుక సరిగ్గా ఆ టైంలో దేవుడు తిడుతున్నాడు. ఏమని? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ రాజుల దినాలు కొంత ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. యూదుల రాజుల దినమల్లో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనములు. ఆ దర్శనాల్లో 3వ వచనం, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డు తెలుసుకును, ఇశ్రాయేలుకి తెలియలేదు, నా జనులు యోసింపరు. ఏం చెప్తున్నాడు చెప్పండి? అరే మీరు యోతాము రాజు అనుకుంటున్నారు, ఆహాజు రాజు అనుకుంటున్నారు, హిజ్కియా రాజు అనుకుంటున్నారు, యూదుల రాజులు మీకు రాజు అనుకుంటున్నారు. ఒక్కడైనా తినంగా మీకు పరిపాలన ఇస్తున్నాడా? ఈయన బాగున్నాడనుకునే లేపు ఆయన పడతాడు, ఆయన బాగున్నాడనుకునే లేపు ఈయన పడతాడు. ఒక్కరైనా తినంగున్నారా? ఒక్కరు కూడా తినంగా లేరు.
ఎవరైనా మంచి పరిపాలన ఇస్తున్నారు, ఎవ్వరు మంచి పరిపాలన ఇవ్వట్లేదు. ఎవ్వరు మంచి పరిపాలన ఇవ్వలేని టైంలో దేవుడు అన్నాడు, రే మీరు మనుషుల్ని రాజులుగా నమ్ముకుంటున్నారు తప్ప ఎద్దుకున్న ఇంకిత జ్ఞానం, గాడిదకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి. నా పిల్లలైన ఇశ్రాయేలుకి లేదు. ఎద్దుకి గాడిదకున్న ఇంకిత జ్ఞానం నా పిల్లలకు లేదు కనుక ఇంక మీకు అర్థం కావాలి, ఆదాము దగ్గర నుంచి ఈ 42 మంది రాజుల వరకు ఎవ్వరు మిమ్మల్ని సరిగ్గా పరిపాలించలేదు కనుక ఈ పరిపాలించలేని సమయంలో మిమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి. ఆ రాజు కోసం రాస్తూ 9:6 ఏమంటాడు చూడండి. 9:6 త్వరగా 9:6 ముగిద్దాం. 9:6 ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద, గట్టి చెప్పండి, ఆయన భుజాల మీద, రెండోసారి గట్టి చెప్పండి, ఆయన భుజాల మీద, మూడోసారి గట్టి చెప్పండి, ఆయన భుజాల మీద. ఇప్పుడు చెప్పండి, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. ఏ రాజ్యభారం? ఆదాము పరిపాలించలేకపోయాడే, నోవహు పరిపాలించలేకపోయాడే, అబ్రాహాము దగ్గర నుంచి న్యాయాధిపతుల దగ్గర రాజులు ఎప్పటికీ ఎవ్వరూ పరిపాలించలేకపోయారే. ఒక మానవుడిగా సరి అయిన పరిపాలన ఇవ్వలేకపోయారే. ఈ పరిపాలించలేని రాజ్యభారాన్ని భుజాల మీద పెట్టుకుని పుట్టిన రాజు ఎవరో తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకో. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఏమెత్తుక్కుంటూ వచ్చారు? మా దేశానికి కూడా రాజులు ఉన్నారు, మా దేశానికి కూడా అధిపతులు ఉన్నారు, కానీ ఎవడు కూడా సరి అయిన పరిపాలన మాకు ఇవ్వడం లేదు. మాకు రాజులు ఉన్నారు, వాడి కొడుకులు బాగుపడతారు. మాకు రాజులు ఉన్నారు, వాడి పిల్లలు బాగుపడతారు. మా రాజులు ఎంతమంది ఉన్నా వాళ్ళ పిల్లలు బాగుపడతారు తప్ప మమ్మల్ని సమానంగా చూసే రాజు కావాలి. ఆ రాజు ఎవరంటే యూదుల రాజు. ఈయన యూదులకే రాజు కాదు, మాకు కూడా రాజే. ఈ రాజు పరిపాలన కిందకి మా పిల్లలతో సహా మేము రావాలనుకుంటున్నామని ఎక్కడి నుంచి ఎత్తుకుంటూ వచ్చారు తెలుసా? తూర్పు దేశాల నుంచి ఎత్తుకునేది. అది రాజరికం అంటే. ఈయన రాజరికం కిందకు వస్తే ఏముంటుంది తెలుసా? సమాజ స్థాపన ఉంటుంది. ఈయన రాజరికం కిందకు వస్తే ఏముంటుంది తెలుసా? స్త్రీ అని ఉండదు, పురుషుడు అని ఉండదు, యూదుడు ఉండదు, గ్రీకు దేశస్తుడు ఉండదు, నల్లోడని లేదు, తెల్లోడని లేదు, చిన్నోడని లేదు, పెద్దోడని లేదు. ఈయన కిందకు వస్తే ఎలా ఉంటుందంటే సమానమైన పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన మాకు కావాలని వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజైనా ఈ రోజైనా ముగిస్తున్నాను, ఆ రోజైనా ఈ రోజైనా సరిగ్గా అధిపతులు పరిపాలిస్తున్నారా? మీరు ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ గొడవలు నాకు తెలియవు, నేను కానీ ఈ ప్రతి ప్రాంతంలో ఈ మెసేజ్ నేను చెప్తున్నాను సుమారు 2 నెలల నుండి. మీరు ఏ ఏరియానైనా మీరు చెక్ చేసుకోండి, చివరికి పంచాయతీలో అధికారి అయినా వాడి మనవళ్ళు, వాడి కూతుర్లు, వాడి వంశం, వాడి క్యాస్ట్ బాగుపడతారు తప్ప పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ బాగుపడతారా? సైకిల్ మీద తిరిగేవాడు స్కార్పియో ఎలా కొన్నాడు నడుతున్నాను. పంచాయతీ స్థాయిలోనే ఎంత అడ్డగోలుతనం ఉంటే జిల్లా స్థాయిలో ఉన్నవాడు ఏం చేశాడు? వాడు బంగ్లాలు కట్టాడు. నడుతున్నాను. నియోజకవర్గంలోని అధికారి ఏం చేశాడు? వాడు కులం, వాడు రాజకీయం బాగుపడదు. ఈడి గెలిస్తేనేమో ఆడు కులం వాళ్ళని చూసుకుంటాడు, ఈడి గెలిస్తేనేమో ఈడి కులం వాళ్ళని చూసుకుంటాడు, ఈడి గెలిస్తే ఈడి పిల్లల్ని చూసుకుంటాడు. మరి మనల్ని చూసేది ఎవడు? నువ్వు నన్ను నేను తప్ప ఇంకెవడో చోటు గుర్తుపెట్టుకో. అందుకంటున్నాడు దేవుడు, ఈ జెండాల కింద తిరగొద్దు. సౌలు రాజైనా, దావీదు రాజైనా, సొలొమోను రాజైనా వాళ్ళ రథాల ముందు పరిగెట్టించి వాళ్ళ జెండాలు మోయించుకుంటారు తప్ప మీకు కనీసం మీ నిత్యావసరాలు కూడా తీర్చరు. అందుకే మీరు చూడాల్సింది ఈ రాజుల వైపు కాదు, మీరు చూడాల్సింది ఈ అధిపతుల వైపు కాదు, మీరు చూడాల్సింది ఈ నాయకుల వైపు కాదు, మీరు చూడాల్సిన రాజు ఎవరో తెలుసా? నజరైన యేసు. ఆయన వైపు చూడండి. ఆయన దగ్గర రండి. క్రిస్మస్లో ఉండే బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా? ఈయన రాజు. ఈయన నమ్మిన సగటు విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? నేను మరి చెప్తున్నాను, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదొచ్చినా, ఈ లోకమే ఆ విశ్వాసి వ్యతిరేకం అయిపోయినా ఆ విశ్వాసి చాలా ధైర్యంగా ఉంటాడట. ఏంట్రా నీ ధైర్యం అని అడుగుతాడు. గుండెల్లో ఉన్న మాట తెలుసా? నాకు రాజు తోడున్నాడు, ఆయన పేరు ఇమ్మాన్యుయేల్. దేవుడు నాకు తోడు, నాకు తోడుగుండడానికి వచ్చాడు. ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటే పతనమైపోతున్న నన్ను బతికించి తన రాజ్యంలో హక్కుదారుడిగా మలచడానికే
నా కొరకు రాజుగా పుట్టాడు. అందుకే చూడండి, ఈయన బలంగా నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఈయన బలంగా నమ్మిన వాళ్ళు ఇక్కడ నడుతున్నాను. జగన్ గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి? చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏంటి, ఆయన గెలవకపోతే ఏంటి? ఆ పక్కన రేవంత్ రెడ్డి గారు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? కేసీఆర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సెంటర్లో మోడీ ఉంటే ఏంటి, రాహుల్ గాంధీ వస్తే ఏంటి? అసలు వీళ్ళ మీద మనకు మనసు ఉండదు. మన మనసుల్లో చెప్పండి, ఈయన వస్తాడా, ఆయన వస్తాడా, ఈయన వస్తాడు కాదు, నా రాజు ఎప్పుడు వస్తాడని ఉంటుంది. అది ఆయన రాజుగా చూడటం అంటే. ఎందుకంటే వీళ్ళకి చెప్తే ఎన్ని ఇనత పత్రాలు రాసుకున్నా నా పత్రాన్ని వీళ్ళు పట్టించుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ నా రాజుకి నేను చెబితే నా సమస్య ఏంటో ఖచ్చితంగా డీల్ చేస్తాడు. అందుకే ఆయన యొద్దకు రండి. క్రీస్తుని రాజుగా అంగీకరిస్తానంటే నీకు ఏ సమస్య అయినా, అది వ్యాధి అయినా, బాధ అయినా, నీకు పూరు గుడిసైనా, ఏ సమస్య అయినా నీకు వాగ్దానం ఇచ్చి వీళ్ళు నెరవేరుస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఈయన గనక నీకు మాట ఇచ్చాడో ఖచ్చితంగా నీ సమస్యను ఆయన డీల్ చేస్తాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్నా చెప్పండి, సమస్త ధనులారా నా యొద్దకు రండి, రాజ్యము సమీపించుచున్నది, నా యొద్దకు రండి, మీరు రాజ్యంలోకి హక్కుదారులు కనండి. పదే ఎందుకు చెప్పిన ఈ మనుషుల రాజకీయాల జోలికి వెళ్ళకండి. వీళ్ళు వస్తారు, వాగ్దానాలు ఇస్తారు, ఆ వాగ్దానాలు మనం తినేసే వాగ్దానాలు ఇస్తారు. తినేసే వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పినా నేను ముగిస్తున్నాను. తినేసే వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే, ఆ భయంకరమైన వాగ్దానాల్లో ఒక వాగ్దానం, అన్నీ బాగానే ఇచ్చారు కానీ కొన్ని వాగ్దానాల్లో వాగ్దానం ఏంటి చెప్పినా, వీళ్ళు మళ్ళీ గెలిస్తేనంట ఆ బ్రాండ్ తెస్తారంట. ఆ బ్రాండ్ ఇది బ్రాండ్ అంటే బ్రాందీ నడుతున్నాడు. వాగ్దానాల్లో బ్రాందీ వాగ్దానం అంటే ఈ ప్రభుత్వాలు మంచి చేస్తున్నాయా, జనాలను చంపేస్తున్నాయా చెప్పండి. నేను అడుగుతాను, ఇది వాగ్దానమే. ఈ బ్రాందీలు దాకా మా తాతలు తెచ్చారు, ఈ బ్రాందీ దాకా మా అయ్యలు తెచ్చారు, ఈ బ్రాందీలో మా కుటుంబాలు రోడ్డు పడ్డాయి, ఈ బ్రాందీలు తాగే మా తల్లులు విధవరాండ్లు అయ్యారు, ఈ బ్రాందీలు తాగే మా పిల్లలు ఇంటర్మీడియట్కే నాశనం అవుతున్నారు. ఈ బ్రాందీలు మళ్ళీ వీళ్ళ నాయకులు ఏమన్నారట, వాగ్దానం చేసి మనం బ్రాండ్ తెస్తామన్నారు. మీ బొందదండి మీ బ్రాండ్ కాదు. నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాను, నా చిన్నప్పటి నుంచి రాజకీయ, ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు నడుస్తున్నాయి, నా చిన్నప్పటి నుంచి రాజకీయాల నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ప్రభుత్వం అనే మాట చెప్పినా, మా ప్రభుత్వం వస్తే మద్య నిషేధం చేస్తాం, ఇలా బొంద చేస్తారు మద్య నిషేధం. వీళ్ళు చెయ్యరు. ఎందుకు చేయరు చెప్పినా, మద్య నిషేధం ఏ ప్రభుత్వం చేయదు, అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా జిల్లా అయినా ఏ ప్రభుత్వాలు చేయవు. ఎందుకు చేయవంటే మద్య నిషేధం చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే సగం ప్రభుత్వానికి వచ్చే ట్రెజరీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, మద్యం. అందుకే పేదోళ్ళు బతుకులు పోయినా పర్లేదు, మన అయ్యలు చచ్చిపోయినా పర్లేదు, మన అందరూ చచ్చిపోయినా పర్లేదు, కానీ వాళ్ళ మాత్రం బ్రాందీ అంతే. అందుకే చూడండి, ఏ ప్రభుత్వ నాయకులు వచ్చినా వాళ్ళ స్వార్థంతో పరిపాలిస్తారు తప్ప, వాళ్ళ ఆస్తులు పోగేసుకోవడానికి పరిపాలిస్తారు తప్ప, వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్ల కోసం బాగుపడతారు తప్ప, వాళ్ళ క్యాస్ట్ని బాగుపరచుకోవడానికి కాపాడబడతారు తప్ప అందరికీ సమానమైన న్యాయం చెయ్యరు. ఎక్కడ జరుగుతుంది సమాజ స్థాపన అంటే, మళ్ళీ చెప్తాను, సమాజ స్థాపన మార్కిజంలో జరగదు, లెనినిజంలో జరగదు, మార్కిజం ఏజంలో జరగదు, కమ్యూనిజంలో కూడా జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు జరుగుతుంది. మీరు కావాలి చూడండి, పేతురు ఒక్క ప్రసంగం చెప్తే 3000 మంది మారారట, 3000 మంది 4000 మంది అయ్యారు, 4000 6000 మంది అయ్యారట. ఇన్ని వేల మంది కలిసి చరస్థిరాస్తులు అమ్మి వారి అక్కర కొలది పంచి ఇవి మావి అనకుండా వాళ్ళు అన్నారట, ఇవి మనవి అన్నారు. అంటే అందరూ అంత ఐక్యత తేలా వచ్చారు. ఒక్క ప్రసంగానికి ఇన్ని వేల మంది మారి, స్త్రీ అని కానీ పురుషుని కానీ మావనకుండా మనవి అని ఒక్క ఐక్యత తేలా బ్రతికారంటే, వాళ్ళ వెనకాల రాజు లేడు బాగానండి, వాళ్ళ వెనకాల మనిషి లేడు, వాళ్ళ వెనకాల నాయకులు లేడు, వాళ్ళందరూ ఎవరిని నేర్కొన్నారో తెలుసా, ఆ నదురుడైన యూదుల రాజు కిందకు వచ్చారు కనుక ఐక్యత వచ్చింది. ఇప్పుడు చెప్పండి, సంఘాలన్నీ ఐక్యతలు ఉండాలన్నా, కుటుంబాలన్నీ ఐక్యతలు ఉండాలన్నా, నియోజకవర్గం అంతా బాగుపడాలన్నా చెప్పండి, ఈ దొంగ ప్రభుత్వాల కిందకి వెళ్ళకండి. చెప్పండి, యేసు ప్రభు కిందకి రండి. మీకు నచ్చితే ఓటు వేయండి, మీకు నచ్చకపోతే ముందు చూసారా అటు ఇటు కానీ ఓటు దాంట్లో వేయండి, మాకు ఎవరు సరైన పరిపాలన ఇవ్వట్లేదని. కానీ మీ ఓటు మాత్రం ఆత్మీయంగా ఎవరికి ఉండాలి చెప్పినా, మీ ప్రభువుకి వేయండి. ఈ నమ్ముకుంటే రాయితీలము, ఈ నమ్ముకుంటే అది చేయ, ఈ నమ్ముకుంటే స్కూల్లో జాయిన్ చేయి, ఈ నమ్ముకుంటే మీ మీదకే పెట్టుకో. ఏమని చెప్తున్నాను, ఎన్ని కేసులు పెట్టుకో, మాకు ఫీజులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, మళ్ళీ మీరు దానియేలు కాలం లాంటి కాలాన్ని తెచ్చినా, మళ్ళీ దొంగ చట్టాలు తెచ్చినా, మళ్ళీ కమ్యూనిజం లాంటి ప్రభుత్వాలు, హిట్లర్ లాంటి ప్రభుత్వాలు తెచ్చి మీరు క్రీస్తు ఎదిగితే చంపేస్తామన్నా మీ ఓటు ఎవరో పడాలి చెప్పనా, నీ రాజుకే పడాలి, గుర్తుపెట్టుకో. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఏమని, రాజు ఎక్కడా, మా రాజులు మాకొద్దు, చెప్పండి, ఈ రాజు మాకు కావాలి. ఈ రాజు వాగ్దానం ఇచ్చాడు చెప్పనా, నీకు ఎవడైనా పగోడున్నా, నీకు ఎవడైనా బాధ పెట్టాడున్నా, ఆడెంత మూతవరున్నా మీకు మీరే పగ తీర్చుకొనక చెప్పండి,
నాకు అవకాశం ఇవ్వండి, ఆడి సంగతి నేను తెలుస్తాను, మీరు మాత్రం ఆడు భోజనాన్ని పిలవండి అన్నాడు. నేను నిజంగా ఆడితో గొడవలు పెట్టుకోకండి, వాడితో సీరియస్గా ఏ గొడవలు పెట్టుకోండి, ఎఫ్ఐఆర్ లేకండి, కంప్లైంట్లు ఇవ్వకండి. ఫంక్షన్ జరిగితే ముందు కార్డు ఆడికి ఇవ్వండి. అయినా వాడు తిరగబడ్డాడు, ఆడి తల మీద నిప్పులు కుప్ప ఎలా వేయాలో చెప్పండి, నేను చూస్తా. నేను ప్రతి లెసన్లో చెప్తున్నాను, ప్రతి ఏరియాలో చెప్తున్నాను, మీకు చెప్పి నేను ముగిస్తాను. చింత చచ్చిన పులుపు జామున ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక ఊరిలో, ఎవడన్నా అడగండి. వయసు పెద్దదే కానీ పులిపి వేసాలు మాత్రం బాగలేదు. కొత్తగా వచ్చిన డాక్టర్లు ఆ ఏరియాకి డాక్టర్లు వస్తే ఆ డాక్టర్లు ఏడిపిస్తున్నాడు, చాలా ఏడిపిస్తున్నాడు. ఎంత ఏడిపిస్తున్నాడు అంటే వీడికి బీపీ షుగర్ లేకపోయినా డాక్టర్ వెళ్ళరా, ఇదిగో రా షుగర్ చూడు అన్నాడు. షుగర్ చూడు, బీపీ చూడు, అబ్యూజ్గా మాట్లాడి రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఈ వయసులో ఉన్న డాక్టర్లు బాధపడ్డారు. ఇంటికి వెళ్ళారు. అందులో ఒక మ్యారీడ్ అయిన తల్లి ఉంది, క్రైస్తవరాలు, బాధపడుతూ ఆ భోజనం వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన కనిపెట్టాడు. ఎందుకు బాధపడతాం అంటే ఏమీ లేదండి, ఎందుకంటే ఏ భర్త సహించలేడు తన భార్యని ఎవడన్నా ఏమన్నా అన్నాడు, ఊరుకుంటాడా? అదే చెప్పలేకపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, నాకు కూడా చెప్పినంత బాధపడేంత బాధ ఏముంది నీకు, నాకు కూడా చెప్పకూడదా అన్నాడు. చెప్పేసింది. అలా కాదండి ప్రెసిడెంట్ గారు, మా తండ్రి వయసు ఉంటుంది, ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదంటే కోపం వచ్చింది ఆయనకి. నాడు కంప్లైంట్ ఇద్దాం ఆడి మీద, ప్రెసిడెంట్ అయితే ఎవరికి కావాలన్నాడు. అప్పుడు ఇవిడ అంతే, లేదండి మనం దేవుని పిల్లలంగా ఈ కంప్లైంట్స్ ఇవన్నీ మనం తిరిగి ఈ రోడ్డు ఎక్కి మనం గొడవలు ఆడలేం, సీటీ మీద అతని పేరు రాసి ప్రార్థన చేసి మనం వదిలేద్దామండి. సీటీ మీద పేరు రాశారు, ప్రార్థన చేశారు, మర్చిపోయారు. కొన్ని నెలల తర్వాత తన భర్త అడిగాడు, సీటీ మీద పేరు రాసావు కదా ఏమైంది, ఆ ప్రెసిడెంట్ గొడవని అడిగితే అవునండి మంచి కనబడలేదు, అడుగు వస్తానంది. ఊళ్ళోకి వెళ్ళింది, అడిగింది, ఊళ్ళో చెప్పారు, ఊరని వెళ్ళాడట, ఎక్కడికెళ్ళో తెలియదట, ఉన్నాడు లేదు కూడా ఎవడికి తెలియదంట. ఇప్పుడు చెప్తున్నాను, ఆడు ప్రెసిడెంట్ అయినా, ఆడు ఎంత పెద్ద మోతువారైనా, ఎవరైనా సరే చెప్తున్నాను, నీ మీద తిరగబడేవాడు ఎంత బలవంతుడైనా ఆడితో గొడవ పెట్టుకోకు. సీటీ తీసుకో, పేరు రాసుకో, నీ ప్రభువు చెప్పు, నీ రాజుకు చెప్పు, వదిలే, ఊరు వెళ్తారు, రారు. ఇంకా నేను సీరియస్గా చెప్తున్నాను, మీరేదన్నా అనుకోండి, ఆడెవడైనా నిన్ను బాధ పెట్టేవాడు ఎంత బలవంతుడు, నువ్వెవరికి చెప్పుకో, ఎమ్మెల్యేకి చెప్పుకో, ఎంపీకి చెప్పుకో, పోలీసు ఎవరికి వద్దు, నువ్వు మర్చిపో, నువ్వు గొడవలో పెట్టొద్దు, ఎవరి మీద రోడ్డు మీద వద్దు, నిన్ను బాధ పెట్టేవాడు ప్రభు వీడి సంగతి ఏంటని చెప్పి కంప్లైంట్ అక్కడి నీ రాజు డీల్ చేస్తారు, ఊరెళ్తారు, ఇంకా రారు. ఇంకా అందరికి ఎలా జరుగుతుందని చెప్పిన, కానీ వేరేగా అయినా ఏదైనా ఆయన చర్యలు తీసుకున్నాడో మోకాళ్ళ నుంచి మట్టి తినిపించేస్తాడు. అందుకే నీ రాజు ఎలాంటి చెప్పిన ఆయన నమ్ము, నీకు ఇల్లు లేకపోయినా, వాకిలు లేకపోయినా, సమస్య అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, ఏదైనా ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన బతుకు. రాజు ఎక్కడైనా తూర్పు దేశపు జ్ఞానాలు ఎలాగైతే ఎత్తుక్కుంటూ వచ్చారో, దేవా రాజా నా కుటుంబంలోకి రా, నా జీవితంలోకి రా, నా కొడుకులు, నా కుటుంబం, నా భవిష్యత్తులోకి నువ్వే రాజుగా రాని ఆహ్వానించు. ఆయన రాజుగా నీ గుండెల్లో, నీ జీవితంలో సింహాసనం వేస్తే ఆయన పరిపాలన కింద ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చచ్చిపోతాయేమో కానీ ఆకలి ఉన్న నిన్ను ఆకలి దప్పులతో చెప్పండి చనిపోనివ్వడు. నీకు కావాల్సినవన్నీ సమస్తము సమకూర్చి ఈ క్రిస్మస్ రాజు నీ జీవితంలో కాంతులు నింపుతాడు. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ కలుగుద్ది, భూమి మీద నీకు సమాధానం కలుగుద్ది. దేవుడి మనం దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమైతే తెలియదు తండ్రి, మేము తిరిగి వెళ్తున్నాం మరొక ప్రాంతానికి, అక్కడ కూడా మాట్లాడండి, ఆ ప్రజలను కూడా బలపరచండి. స్థానిక దైవజనుల్ని, వేదిక మీద ఉన్న ప్రతి దైవజనులను తండ్రి మీరు దీవించండి, వారి సంఘాన్ని బలపరచండి. గాయకుల్ని, సంగీతకారుల్ని, సహోదరుల్ని, చెల్లెల్ని, తల్లుల్ని, తమ్ముళ్ళని, అన్నల్ని, తండ్రుల్ని, అందరినీ తండ్రి మీరు దీవించండి. ఈ వర్తమానం కేవలం విని బాగుందని వెళ్ళిపోక మీ రాజరికం కిందకి, మీ ప్రభుత్వం కిందకి, మీ రాజ్యంలోనికి తండ్రి రావడానికి, హక్కులన్నింటినీ స్వతంత్రించుకునే తండ్రి మీ చక్కటి విశ్వాసులకు వీరందరినీ బలపరుస్తారని కోరుతూ, ఎవరైనా మనసాదులు భావించి మమ్మల్ని చెడ్డమాటల పలికి తండ్రి మమ్మల్ని నిందించి మమ్మల్ని హేళన చేసి వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ, వారిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.